హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు త్వరలోనే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చేందుకు రంగం సిద్ధమవుతారని తెలుస్తూ ఉంది. మరి ఈ వీడియోలో ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతున్నారో ఈ యొక్క ఫీల్డ్కు మరి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఏ టాపిక్ చదవాలి అనేది ఇక్కడ చూడబోతున్నాం. ఎందుకంటే మనకు గతంలో నోటిఫికేషన్ వచ్చింది నవంబర్ 2022, 22, 23, 24, 25 అంటే వస్తే నవంబర్కి మనకు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. జనరల్గా మనకు కానిస్టేబుల్స్ అనేది ఇయర్లీ ఒకసారి లేదా ఇయర్కి 2 టైమ్స్ రావాలి. కానీ ఈసారి రాలేదు కాబట్టి ఇప్పటికి 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మేబీ మనకు నోటిఫికేషన్ అనేది నవంబర్ లేదా డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడు వచ్చినా కూడా మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఎస్ఐ అయినా కానిస్టేబుల్స్ అయినా నవంబర్ డిసెంబర్స్లోనే ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి మరి ఈ వచ్చి ఈ యొక్క నవంబర్కి మనకు కొత్త నోటిఫికేషన్ వస్తూ ఉంది. కాబట్టి మరి మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా ఇది న్యూ యాస్పిరెంట్స్కి. సో పాత యాస్పిరెంట్స్కి అలాగే తెలుసు, ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు, ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు, మీకు తెలుసు. కాబట్టి కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ముఖ్యంగా ఇక వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి ఒకవేళ మీరు ఈ యొక్క ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఒకవేళ మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, కరెంట్ అఫైర్స్ కావాలని, లేదా మీకు ఎగ్జామినేషన్స్ ఏమైనా సరే కావాల్సిన వాళ్ళు మనకు చివరిలో మీకు ఒక నెంబర్ చెప్తాను. ఆ యొక్క నెంబర్కి మీరు యాడ్ మీ అని నాకు మెసేజ్ పెడితే మిమ్మల్ని యొక్క గ్రూప్లో అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ అప్డేట్స్ అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా అయితే మీరందరూ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అయిపోండి. ఒక నెంబర్ ఇస్తాను, ఆ యొక్క నెంబర్కి సింపుల్గా మీరు యాడ్ మీ అని నెంబర్ పెడితే నాకు మెసేజ్ చేస్తే చాలు, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మీకు అనుక్షణం అప్డేట్స్, క్లాసెస్, కరెంట్ అఫైర్స్, మోడల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాం అన్నమాట. మరి నోటిఫికేషన్ కూడా ఎప్పుడు రావచ్చు అనుకున్నామంటే నోటిఫికేషన్ అనేది మేబీ నవంబర్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటి నుంచి మనకు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, ఎందుకంటే అప్పుడప్పుడు అనుకుంటే కుదరదు. ఇక్కడ కూడా మనకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్లో సిలబస్ హెవీగా ఉంటుంది. గతంలో కూడా మనకు చాలా తక్కువ టైం ఇచ్చేవాళ్ళు, నోటిఫికేషన్స్కు ఎగ్జామినేషన్స్కి కేవలం 45 డేస్ మాత్రం ఇచ్చేవాళ్ళు. మరి యొక్క 45 డేస్ అనేది మనకు ఏమాత్రం సరిపోదు. అందువల్ల ఇప్పటి నుంచే మీరు ఇప్పుడు మనకు ఆగస్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మరి ఈ యొక్క 3 నెలల్లో మీరు మ్యాక్సిమం సిలబస్ ఎంత వీలైతే అంత కవర్ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ మనకు ఒక 2 మంత్స్ అని ఇస్తారు. కాబట్టి మొత్తం 5 నెలల ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మనకు మెయిన్స్ మరొక టైం దొరుకుతుంది. మరి ఖచ్చితంగా నాకు తెలిసి 90% ఈ యొక్క ఇయర్లో వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేసు వర్స్ట్ కేస్ అయినా సరే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయినా సరే వేకెన్సీ సంఖ్య ఇవ్వాల్సిందే. చాలా వేకెన్సీ మిగిలిపోతున్నాయి, చాలామంది రిటైర్మెంట్ అవుతున్నారు. కొత్త రిక్రూట్మెంట్ గత 3 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడు వచ్చారు. కాబట్టి అది కూడా దాదాపుగా మనకు 20,000 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో కేవలం 6,100 మాత్రం ఫిలప్ చేయడం జరిగింది గత గవర్నమెంట్. సో కాబట్టి ఖచ్చితంగా మనకు వస్తుంది. కాబట్టి ఎవరికైతే నేను ఎస్ఐ కొట్టాలి, పోలీస్ కానిస్టేబుల్ కొట్టాలి, లేదా జైలు వార్డర్స్ కూడా ఈ సంవత్సరం రాబోతూ ఉంది. సో జైలు వార్డర్స్ కూడా మనకు 400 నుంచి 500 పోస్టులు రాబోతున్నాయి. ఇది జైలుకు సంబంధించి 400 పోస్టులు, ఇది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో. సో ఏజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి గత నోటిఫికేషన్ చూస్తే మనకు 28/11/2022 రావడం జరిగింది. సివిల్ వేకెన్సీస్ 315, ఏపీఎస్పీ నుంచి 96, మొత్తం అయితే మనకు 411 పోస్టులు మాత్రం రావడం జరిగింది. మరి ఈసారి మనకు 600 నుంచి 750 ఎస్ఐ ఉద్యోగాలు మాత్రం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మినిమం 600, మ్యాక్సిమం 750 వరకు ఎస్ఐ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క ఎస్ఐ క్వాలిఫికేషన్ ఏమంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ హైట్ ఎంత 167.6 సెంటీమీటర్ హైట్ ఉండాలి. ఈ హైట్ ఉండి డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇది కూడా మ్యాథ్స్ ఎక్కువ సిలబస్ ఉంది, రీజనింగ్ కూడా ఎక్కువ సిలబస్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, ఏపీ జాగ్రఫీ మీద అయితేనేమి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మరి ఏజ్ 21, మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 వరకు ఉండొచ్చు. గతంలో 25 ఉండేది, ఆ తర్వాత 2 ఇయర్స్ పెంచడం జరిగింది. కాబట్టి మినిమం ఏజ్ 21, మ్యాక్సిమం 27 వరకు ఉంటుంది. ఇది ఎవరికంటే జనరల్ లేదా ఓసీ కేటగిరీ వాళ్ళకి అనమాట. మరి మిగతా వాళ్ళకు జనరల్లోనే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ కానీ, బీసీడీ కానీ, బీసీఈ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వీళ్ళందరికీ 21 నుంచి 32 వరకు ఉండొచ్చు. మినిమం 21, మ్యాక్సిమం 32 వరకు వీళ్ళకి ఉండొచ్చు. మరి ఎక్సర్వీస్ ఉన్న వాళ్ళకైతే మాత్రం వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి ఏజ్లో మార్పులు చేర్పులు ఉంటాయి. మరియు ఎవరైతే ఈ యొక్క పోలీస్ పిల్లలు అయితే ఉంటారో వాళ్ళు కూడా స్పెషల్ ఏజ్ ఉంటుంది.
మరి వాళ్ళకు కూడా స్పెషల్ కొన్ని పోస్టులు కేటాయించబడి ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మీరు కొన్ని గమనించండి. ముఖ్యంగా వాళ్ళకు అటువంటి పోలీసు రిజర్వేషన్ ఉంటుంది, ఏజ్లో ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళకు వచ్చేసి కొన్ని పోస్టులు అయితే మాత్రం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే పిల్లలకి కానిస్టేబుల్స్ కావచ్చు లేదా ఎస్ఐ కావచ్చు, వారికైతే వాళ్ళకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో కొంత పర్సెంటేజ్ వాళ్ళకు ఉంటుందన్నమాట. దీన్ని మీరు గమనించవచ్చు. తర్వాత చూస్తే పోలీస్ కానిస్టేబుల్స్. సో పోలీస్ కానిస్టేబుల్స్ అర్హత ఇంటర్మీడియట్ మాత్రమే. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డిగ్రీ కూడా చదువుతూ ఉండొచ్చు, లేదా బీటెక్ చదువుతూ ఉండొచ్చు, లేదా ఎంసీఏ ఎంబీఏ చదువుతూ ఉండవచ్చు. మరి మీరందరూ ఏం చేస్తారంటే ఇప్పటి నుంచే మీరు ఒక పక్క మనకి స్టడీస్ చూసుకుంటూ డిగ్రీ అనుకోండి, ఇది అనుకోండి ఎస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అందరూ డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ కానిస్టేబుల్స్ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి ఏజ్ అనేది మినిమం 18 స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చదువుతూనే ఉంటారు చాలామంది. మరి ఒక పక్క మీ డిగ్రీ కానీ మీ బీటెక్ కానీ లేదా మీకు పీజీ కానీ చదువుకుంటూ ఒక హాఫ్ డే వాడికి కేటాయించుకొని అకాడమిక్ మరొక హాఫ్ డే మాత్రం ఈ యొక్క సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేసుకుంటే మనం తొందరలో జాబ్ కొట్టచ్చు. ఇప్పుడు చూసాం మనం ఎవరైతే లాంగ్ రన్ ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళే అందరూ జాబ్స్ కొట్టడం జరిగింది. సో షార్ట్ రన్ ప్రిపరేషన్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండింది కాబట్టి ఇప్పటి నుంచే మీరు అయితే మీరు కూడా లాంగ్ రన్ ప్రిపరేషన్ మాదిరి అవుతుంది కాబట్టి 18 ఈ మినిమం ఏజ్ ఉండాలి. 24 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు ER&Tలో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం. మరి జనరల్ కేటగిరీలోని ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ బీసీ అన్ని రకాల బీసీ కేటగిరీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ వీళ్ళకి వచ్చేసి 18 నుంచి 29 వరకు ఉండొచ్చు ఏజ్. మరి ఎస్ఐకైనా కానిస్టేబుల్స్కైనా ఈ హైట్ మాత్రం సేమ్ 167.6 సెంటీమీటర్స్ మాత్రం హైట్ ఉంటుంది. ఎస్ఐ కన్నా కానిస్టేబుల్స్కైనా ఈవెంట్స్ కూడా సేమే. సో వాళ్ళకి ఏముంటుంది ఈవెంట్స్ 1600 మీటర్స్ రన్ ఉంటుంది, ఇది కంపల్సరీ అందరూ క్వాలిఫై కావాలి. తర్వాత 100 మీటర్ల రన్ను, లాంగ్ జంప్ ఈ రెండులో ఆప్షన్ అనమాట మళ్ళీ. సో ఇదైనా పాస్ కావాలి, ఇదైనా పాస్ కావాలి, ఒకటి పాస్తో సరిపోద్ది. అయితే ఏపీఎస్పీ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం అంతా కూడా మెరిట్ తెచ్చుకుంటే రిటర్న్లో మార్క్ తగ్గినా కూడా ఇక్కడ మనకి గెయిన్ కావచ్చు. సో మరి మీ రిటర్న్లో మాకు తక్కువ స్కోర్ వస్తుంది అనుకునే వాళ్ళైతే మాత్రం గ్రౌండ్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇది మన చేతుల్లో పని, ఎగ్జామ్ మన చేతుల పని కాదు. ఎందుకంటే ఎగ్జామ్ ఇచ్చినప్పుడు మనకు వేరే టాపిక్స్ రావచ్చు, తెలిసినట్టు రావచ్చు, తిరిగినట్టు రావచ్చు. కానీ ఈ యొక్క కంపల్సరీ మనకు ముందుగానే చెప్పారు కాబట్టి అంటే ఇక్కడ పేపర్ లీక్ అయినట్లేదు. సో పేపర్ లీక్ అయింది. ఏం లీక్ అయింది? 1600 మీటర్స్ రన్ ఒకటి, 100 మీటర్స్ రన్ ఒకటి, లాంగ్ జంప్ ఇవి పేపర్ ఆల్రెడీ లీక్ అయిపోయింది కాబట్టి దీనిలో మీరు మ్యాక్సిమం స్కోర్ పెట్టుకోవాలా. సేఫ్ జోన్ ఉండాలనుకుంటే ఏపీఎస్పీ అయినా సరే కొట్టాలనుకుంటే ఇక్కడ మ్యాక్సిమం మన స్కోర్ పెంచుకుంటే మనకు కొంచెం మెరుగుదలగా ఉంటాం అనమాట. మరి ఈవెంట్స్ ఉంది కదా అనేసి మార్నింగ్ నైట్ కొట్టినామనుకోండి మళ్ళీ అలసిపోతాం, స్టడీస్ మీద మన ఫోకస్ రాదు. కాబట్టి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు చూసుకోండి. తర్వాత చూస్తే మనకు ఇది జైల్ వార్డర్స్. దీన్ని వార్డెన్ అనుకుంటారు, తప్పు. జైల్ వార్డెన్ కాదు, జైల్ వార్డర్స్ అంటారు దీన్ని. సో జైల్ వార్డర్స్లో కూడా మనకు కానిస్టేబుల్స్ ఉంటాయి, ఎస్ఐ ఉంటాయి. దీన్ని ఈ యొక్క జైల్ డిపార్ట్మెంట్ ఎస్ఐని డిప్యూటీ జైలర్స్ అంటారు, కానిస్టేబుల్ని జైల్ వార్డర్స్ అంటారు. ఇది నాట్ ఏ వార్డర్సే అనాలి. ఓకేనా? ఈ యొక్క జైల్ వార్డర్స్కి అయితే మాత్రం ఏజ్ 30 వరకు ఉండొచ్చు ఓసీ వాళ్ళకు. ఈడబ్ల్యూఎస్ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా వాళ్ళకు అప్ టు 35 వరకు ఉండొచ్చు. కాబట్టి ఈసారి ఎందుకంటే ఇక కానిస్టేబుల్స్ ఎస్ఐకి ఏజ్ దొరికితే లేదో, సో ఏజ్ దొరికితే లేదు. ఎందుకంటే మినిమం క్వాలిఫై మనకి తక్కువ ఏజ్ కదా 27, అది వచ్చేసి 24. మరి 30 వరకు ఉంటుంది ఎవరికిది? జైల్ వార్డర్స్కి అయితే. అదే మరి డిప్యూటీ జైలర్స్ అయినా సరే. సో డిప్యూటీ జైలర్స్కైనా జైల్ వార్డర్స్కైనా ఎక్కువ ఏజ్ ఉంది కాబట్టి మరి ఎవరిది ఇప్పుడు మిస్ అయిందో ఈ యొక్క ఇప్పుడు నోటిఫికేషన్ మిస్ అయిందో వాళ్ళందరికీ ఇది అద్భుతమైన అవకాశం అనమాట. ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సో కాబట్టి ఈ 3 రకాల పోస్టులు అయితే మనకు రాబోతున్నాయి. ఎస్ఐఆర్ పోలీస్ కానిస్టేబుల్స్, జైల్ వార్డర్స్ అనేది మనకు రాబోతున్నాయి. మరి గతంలో చూస్తే మనకు పోలీస్ కానిస్టేబుల్స్లో సివిల్ ఉద్యోగాలు 3580 రావడం జరిగింది, ఏపీఎస్పీ 2520 రావడం జరిగింది, మొత్తం మీద అయితే 6100 రావడం జరిగింది. ఈసారి అయితే మాత్రం ఇవి 8000 నుంచి 10,000 జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద కలుపుకుంటే మనకి 8 నుంచి 8000 నుంచి 10,000 జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు. ఎందుకంటే అన్ని కూడా రిక్రూట్ చేయలేరు, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ ముందు భారీగా ఇస్తారు. మనం చూస్తున్న తెలంగాణలో సో వేల నోటిఫికేషన్ వస్తున్నాయి వాళ్ళకు, కానిస్టేబుల్స్ ఎస్ఐ అయినా. ఆ విధంగా చూస్తే ఒకవేళ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ తక్కువ వేకెన్సీస్ ఉన్నా తర్వాత మీద భారీగా ఉంటుంది. మరి ఇంకొకదానికి వెయిట్ చేయకుండా మనం ఏం చేయాలంటే ఇప్పుడే వచ్చే తక్కువ వేకెన్సీ అయినా సరే ఇప్పటి నుంచి మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో గతంలో చూస్తే 28/11/2020 నాడు మనకు నోటిఫికేషన్ వస్తే 22 జనవరి 2023 అంటే మనకు చూడండి ఇక్కడ 2 months కూడా లేదు. సో 2 months కూడా లేదు అంటే 50 daysలోనే మనకి ఎగ్జామ్ పెట్టారు. కాబట్టి ఏదో వస్తుంది, వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటా, అప్పుడు కోచింగ్ పోతా, అప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడతా అంటే కుదరదు. మీరు
కంపల్సరీగా ఒక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అనుకుంటే నా జాబ్ నాదే, ఇప్పటి నుంచి సిద్ధం చేసుకుంటా అని చదువుతాను. ఇప్పటి నుంచి మీరు చదవండి. లాస్ట్ వరకు వెయిట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతాం, జాబ్ రాదు, అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్, వాల్యుబుల్ టైంతో మనకి వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీకు ప్రణాళికతో మీరు సిద్ధం చేసుకోండి. మరి ఎస్ఐ అయినా కానిస్టేబుల్స్ అయినా జైల్ వార్డర్స్ అయినా ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ ఒకే రేంజ్లో ఉంటుంది. మీరు అనుకోవచ్చు సార్ కానిస్టేబుల్ అని తక్కువ కదా, తక్కువ పోస్ట్ కదా, సిలబస్ తక్కువ అనుకోవచ్చు. ఏం మాత్రం లేదు. ఎస్ఐ కంటే గతంలో కానిస్టేబుల్స్ ఎగ్జామ్కి హార్డ్గా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా జైలు వార్డర్స్ అయినా ఎక్కడ కూడా మనకు ఈ యొక్క వెయిటేజ్లో కానీ లెవెల్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్తో కానీ ఎక్కడ కూడా తక్కువ ఎక్కువైనా ఉండదు, అన్నీ కూడా కామన్గా ఉంటాయి. కాబట్టి మరి మ్యాక్సిమం స్కోర్ ఎక్కడ చేసుకోవచ్చు అంటే అరిథమెటిక్ స్కోర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా మ్యాథమెటిక్స్ అంటాం. సో మ్యాక్సిమం స్కోర్ మీరు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో రీజనింగ్ ఈ రెండులో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ వెళ్ళిపోండి, టక్కున పడిపోతుంది. ఈజీగా స్కోర్ చేసుకునే రెండు టాపిక్స్ ఏమంటే అరిథమెటిక్ అండ్ రీజనింగ్. ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్లో వీక్ అయితే ఉన్నారో ఇప్పటి నుంచే మీరు రోజు ఒక 1 అవర్ 2 అవర్స్ కేటాయించి చదువుతూ పోండి. ఆ తర్వాత ఈజీగా కూడా మనకి ఏమంటే ఈజీగా స్కోర్ చేస్తారు. ఇంగ్లీష్ చాలామంది ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఇంగ్లీష్ ఏడొస్తున్నా అనేసి. బట్ కంపేర్ టు జనరల్ స్టడీస్ నేను చెప్తున్నా, మాటిస్తున్నా, కానిస్టేబుల్ అయితే 30 మార్కులకు ఉంటుంది ఇంగ్లీష్ అనేది. మీరు కొంచెం ఒక్కసారి నేర్చుకుంటే ఇది ఎప్పటికి మారిపోతుందిగా. కానీ జనరల్ స్టడీస్ అనేది అనంతమైన సబ్జెక్ట్, అనంతమైనటువంటిది. ఒక ఇంగ్లీష్లో మీకు 30 మార్కులు వస్తే అక్కడ మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, ఏపీ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, హిస్టరీ, ఏపీ ఇండియన్, ఈ వరల్డ్ ఎకానమీ, హిస్టరీ, ఇవన్నీ ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి. సో దాంతో కంపేర్ చేసినప్పుడు మనకు ఈజీగా స్కోర్ వచ్చేది అరిథమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ 3 నెగ్లెక్ట్ చేసుకొని ఎంతసేపున్న జిఎస్ని పట్టుకొని ఊలాడుతూ ఉంటాం. సో జనరల్ స్టడీస్ని చేసినప్పుడు ఊలాడితే మాత్రం మనకు భారీ దెబ్బ పడుతుంది. సో దాన్ని నెగ్లెక్ట్ చేయమని చెప్పను. సో కంపల్సరీగా మీరు ఒకవేళ కష్టం అనుకున్నా కూడా మీ ఫ్రెండ్స్ని అడుగో, లేదా కోచింగ్కి వెళ్ళో, ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో, లేదా యూట్యూబ్ వీడియోసో ఇదొకటి చేసుకొని వీటి మీద మంచి పట్టు పెట్టుకోండి. ఎవరికైతే జాబ్ అయితే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్స్లో కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్లో కానీ వాళ్ళకి మంచి పట్టు ఉంటుంది. సో ఏదో కష్టం అనుకుంటున్నారో ఆ యొక్క కష్టాన్ని ఫస్ట్లోనే లాగిపెట్టేసేయండి. మనం ఏం చేస్తున్నాం, ఈజీని ముందు పెట్టుకుంటున్నాం, కష్టమైంది లాస్ట్ వదిలేస్తున్నాం. అది వద్దు. సో ఏవైతే టాపిక్స్ కష్టంగా ఉన్నాయో అవే ఇప్పుడు నేర్చుకొని, ఇంకా టైం మనకు ఉంది కదా. ఆ తర్వాత మీకు ఎక్కువ మార్కులు వచ్చేది కరెంట్ అఫైర్స్. సో ఇంగ్లీష్కి 30 మార్కులు వస్తుంది, కరెంట్ అఫైర్స్ కూడా మనకు 30 మార్కులు వస్తుంది. ఈ రెండు కలుపుకుంటే కాన్సెప్ట్ 30 మార్కులు వస్తుంది. అంటే ఇక్కడ మనకు 90 మార్కులు ఉన్నాయి. మిగతా అన్నీ కలుపుకుంటే జనరల్ స్టడీస్, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఆంధ్ర, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కలుపుకుంటే మీకు వచ్చేది 100 నుంచి 110 మార్కులు. అంటే ఈ అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ 30 వచ్చినాయా, కరెంట్ అఫైర్స్ 30 అంటే 120 మార్కులు. అంటే ఇక్కడికి మీకు 120 నుంచి 130 మార్క్స్ ఇక్కడే ఉన్నాయి మీకు. సో డ్యామ్సూర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. ఇక్కడ నుంచి మనకు వచ్చేది 120 నుంచి 130 క్వశ్చన్స్. ఎన్ని మిగిలిన మనకుగా 70 మార్కులు మీరు కానిస్టేబుల్ 70. ఈ 70 నుంచి ఏరుకుంటాడు. ఏరుకుంటాడు హిస్టరీని. ఆ హిస్టరీలో కూడా మళ్ళీ ఆంధ్ర హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఆంధ్ర జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, 10 సబ్జెక్టులు. ఈ 10 మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఉంటుంది, బైఫర్కేషన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఉంటుంది. దాదాపుగా 12 టాపిక్స్ నుంచి 12 సబ్జెక్ట్ నుంచి మనకు వచ్చే మార్కులు ఏంటంటే 70. కానీ ఇక్కడ 1, 2, 3, 4 ఈ 4 టాపిక్స్ వచ్చేది మనకి ఎంత 120 నుంచి 130 వస్తున్నాయి. సో మిగతా అన్ని 12 సబ్జెక్టులు ఏరుకునే కూడా మనకు వచ్చే 70 మార్కులే. ఇది దృష్టిలో పెట్టుకొని మీ ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సో నేను అయితే చెప్తాను మీకు అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ను బాగా ఫోకస్ చేయండి. మిగతా వాటిని కూడా ఫోకస్ చేయొద్దని చెప్పాను. సో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మిగతా వాటిని మీరు సిద్ధం చేసుకుంటే జాబ్ కట్టడం పెద్ద కష్టం కాదు. ఈవెన్ సీనియర్స్లు కూడా కొత్త వాళ్ళు ఈ యొక్క ప్రణాళిక అమలుపరిస్తే ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. ఇక్కడ భయపడొద్దండి, ముందుకెళ్ళండి. నాకు జాబ్ రాదేమో, సీనియర్స్ చాలా ఉన్నారు, ఏమొద్దు. సో మనకు తెలిసిందేమంటే ఎవరైనా సరే మీ యొక్క ప్రణాళిక చాలా పరిష్టంగా, క్రమబద్ధంగా, ఒక సిన్సియర్గా టైం టేబుల్ వేసుకుని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మన అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించుకోవచ్చు. దీనికి కావాల్సింది సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లైన్. ఇవి ఉంటే మాత్రం ఈజీగా మనం క్రాక్ చేసుకోవచ్చు. సో ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ, ఏపీ రిలేటెడ్ జాగ్రఫీ మీద కానీ, ఏపీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. మరి దీనికి సంబంధించి
మీకు ఏమైనా సరే మనకు వాట్సాప్ గ్రూపులు జాయిన్ కావాలనుకుంటే మీకు ఉచితంగా నీకు వాట్సాప్ గ్రూప్ నందు మీకు అన్ని రకాల కరెంట్ అఫైర్స్, మోటివేషనల్ క్లాసెస్ అయితేనేమి, మరియు మీకు ఎగ్జామినేషన్స్ అయితేనేమి, మరి అప్డేట్స్ అయితేనేమి అన్నీ కూడా ఇస్తూ ఉంటాం. ఇది మీకు కావాల్సిన మీరు ఏం చేస్తారంటే మనకి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి అయితేనేమి, టీపీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ అయితేనేమి, మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉత్తమ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అయితేనేమి, మరియు మనకి వాట్సాప్ గ్రూపులు మీరు జాయిన్ అయితే మీకు అన్ని రకాల మంచి జరుగుతుంది. ఈ యొక్క నెంబర్కు 8688080802కు మీరు ఏం చేస్తారంటే యాడ్ ఇమే నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సపరేట్గా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ అనేసి ఒక గ్రూప్ అనేది యాడ్ చేయబోతున్నాం. ఈ గ్రూప్లో మీకు అన్ని కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఉచితంగానే కూడా. మీరు చూసే ఉంటే ఇటీవల కాలంలో ఏపీ హైకోర్టు సంబంధించి మన దగ్గర రాష్ట్రంలోని అత్యధిక మందికి ఒక యూట్యూబ్ పరంగా అయితేనేమి, మరియు ఆన్లైన్ క్లాసెస్ పరంగా అయితేనేమి, మరియు ఆఫ్లైన్ కోచింగ్ పరంగా అయితేనేమి మనం కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు కూడా మీకు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు కూడా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మనకి వాట్సాప్ గ్రూపుల ద్వారా మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందిస్తూ ఉంటాను. ఇక్కడ ఈరోజు మనకి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క నెంబర్కి ఏం చేస్తే మీరు యాడ్ వినే గ్రూప్లో మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం కూడా జరుగుతుంది. మరి మన ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ కోర్సు త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. అది ఏందో మీకు చెప్పడం జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్, ఫుల్ కోర్సు, మరి కరెంట్ అఫైర్స్, ఏపీ రిలేటెడ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన గ్రూప్లో మనం లాంచ్ అయితే కొత్తగా లాంచ్ చేయబోతున్నాం. సో వెయిట్ చేయండి. మరి అంతవరకు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ అయితేనేమి, ఈనాడు న్యూస్ పేపర్ అయితేనేమి, సాక్షి న్యూస్ పేపర్ అయితేనేమి చదువుతూ ఉండండి. అక్కడ మాకు అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కానీ, జీకే కానీ, మరియు జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ అన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకు ఇక్కడ వస్తూ ఉంటాయి. కాబట్టి చూస్తూ ఉండండి. మరి ఇవన్నీ కూడా ప్రతిరోజు మీకు పీడిఎఫ్ రూపంలో మీ కరెంట్ అఫైర్స్ అనేది కూడా మీకు ఉచితంగానే మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇది మిత్రమా. సో మీకు ఏ డౌట్స్ కూడా మన యొక్క నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో ఎవరైతే ఈ యొక్క కానిస్టేబుల్ ఎస్కి ప్రిపేర్ కొనసాగిస్తున్నారో, కావాలనుకుంటున్నారో, ఎప్పటి నుంచి మీరు సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండి సెల్ఫ్ మోటివేటర్గా ఉండుకొని మీ మీద మీరు నమ్మకంతో ఉండి మా అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలి, మా ఊర్లో కానీ, మా పంచాయతీలో కానీ, మరి మా యొక్క మండలంలో కానీ నాకు మంచి పేరు రావాలనేసి మీరు మనసులో ఊహించుకొని ఇప్పటి నుంచే యుద్ధాన్ని కోరకండి. ఖచ్చితంగా రేపు సక్సెస్ మనకు వస్తుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.